హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈ వేసవిలో శరీరాన్ని చల్లబరిచి శరీరానికి ఎన్నో పోషకాలను అందించే సగ్గుబియ్యం జావని మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పొట్ట కూడా చాలా నిమ్ముగా ఉంటుంది. మరి ముందు రోజు నైట్ నేను ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టుకుంటున్నానండి. ఈ సగ్గుబియ్యం మీడియం సైజులో ఉన్నాయి. ఇలా ఉన్న ఈ సగ్గుబియ్యాన్ని మనం ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకున్నట్లయితే డస్ట్ అంతా పోతుంది. మళ్ళీ ఫ్రెష్గా వాటర్ని వేసుకోండి. ఇక్కడ హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువే వాటర్ వేసాను. ఇలా వేయడం వల్ల సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా నానిపోతాయి. తర్వాత తెల్లవారిన తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో 6 కప్పుల వాటర్ని అయితే వేసుకోండి. ఇలా 6 కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ అనేవి రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం చూడండి చక్కగా నానిపోయి ఉంటాయి. ఈ సగ్గుబియ్యాన్ని ఇప్పుడు రోల్ బాయిలింగ్ అవుతున్న వాటర్లోకి వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ సగ్గుబియ్యం జావని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ సగ్గుబియ్యం వేసిన తర్వాత రోల్ బాయిలింగ్ ఐటెంకి సగ్గుబియ్యం అన్నీ కూడా పైకి తేలుతాయి. ఇలా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు నెమ్మదిగా ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా మారుతూ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని మూతని పూర్తిగా కాకుండా కొంచెం ఓపెన్గా పెట్టుకోండి. మధ్యలో ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఉంటే సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం గ్యాప్ ఇచ్చేసి పెట్టుకోండి. తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు మనకు సగ్గుబియ్యం అనేది టోటల్గా ట్రాన్స్పరెంట్గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మూత తీసి కలుపుకొని ఇందులోకి నేను పటిక బెల్లం అంటే నగుబోతుని వాడుతున్నానండి. ఇది వేయడం వల్ల శరీరం ఇంకా చల్లబడుతుంది. తర్వాత ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు సిమ్లో కుక్ చేసుకున్నారంటే సగ్గుబియ్యం జావా రెడీ అయిపోయిందండి. దీన్ని కొంచెం చల్లారిన తర్వాత గ్లాస్ అవుట్ చేసుకొని చక్కగా తాగినట్లయితే ఒంట్లో ఉన్న వేడి ఇట్టే తగ్గిపోతుందండి. చాలా పొట్ట నిమ్ముగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.